అనేటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి లింకేజ్ ఉన్నటువంటి 9 ప్యాకేజ్ 11వ ప్యాకేజ్ ప్రకారం అటువంటి కాలువలను వెంటనే అక్కడ ఉన్నటువంటి పనులను పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్లను అందించేటువంటి విధంగా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం నుండి డిమాండ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ఇటీవల కాలంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టింది 50,65,000 కోట్లతో. ఈ బడ్జెట్ పూర్తిగా రైతులు, కార్మికులు, కూలీలకు, అనగారినటువంటి తరగతులకు వ్యతిరేకంగా వాళ్ళని దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, ధనిక వర్గాలకు, దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీని తగ్గించింది. వ్యవసాయ కూలీలకు ఇవ్వాల్సినటువంటి, ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు 2.5 లక్షల కోట్లు అంటే 85,000కే తగ్గించింది. అట్లాగే కార్మికులు కనీస వేతనం 26,000గా ఉండాలని చెప్పేటటువంటి నిబంధనల్ని వాటికి అనుగుణంగా ఎలాంటి చర్యలు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ పథకాలన్నిటికీ నిధుల కోత పెట్టింది. అట్లాగే బీసీ కులగణన జరగాలంటే కులగణనకు వ్యతిరేకంగా ఉంది. బీసీల కులగణన జరిగి ఏ కులాలు ఎంత జనాభా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, విద్యా పరిస్థితి తెలుసుకుంటే వాళ్ళ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉంటాయని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కార్మిక కులగణనకు వ్యతిరేకంగా ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలోని పేదలకంతా కూడా రిజర్వేషన్స్ అమలు జరగాలని, వాటినంతా కూడా సరైనటువంటి పద్ధతులు అమలు చేయాలని చెప్పి ఒకవైపు ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా బీజేపీ ప్రైవేట్ పరం చేస్తున్నది, రిజర్వేషన్లను నిర్వీపరంగా మారుస్తున్నది. అలాగే ఈ దేశంలో లౌకిక భావాలు ఉన్నాయి, ఎవరి మతం వాళ్ళని పూజించుకోవచ్చు, నమ్మవచ్చు, కానీ మతాల మధ్య విద్వేషాలు ఉండకూడదు, ఘర్షణ ఉండకూడదు అని చెప్పి మనం భావిస్తుంటే, అచ్చగా చెప్తుంటే మతోన్మాద రాజకీయాన్ని నడుపుతూ పేద ప్రజల్ని దోపిడీ చేసేటటువంటి వర్గాలకు అనుకూలంగా ఈ మతోన్మాద రాజకీయాలు విరాకతై ఆ రకంగా ప్రజల మీద ఆధిపత్యం చేసేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నది. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి సంపద, దేశంలో ఉండే సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లోనే పోగేటటువంటి ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అందుకనే బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ శ్రామిక వర్గాలకు, అనగారిన తరగతులకు వ్యతిరేకంగా వివరిస్తున్నప్పుడు ఉంది. అందుకని ఆ బడ్జెట్ ను పూర్తిగా సవరించాలా, శ్రామిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని, దాన్ని తిరిగి సరిచేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అట్లాగే దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్ల సంఖ్యను డీలిమిటేషన్ పేరుతోన ఈ దక్షిణాది రాష్ట్రాలకంతా తగ్గించి ఉత్తరాది ప్రాంతాలంతా కూడా ఆ సీట్లను పెంచి ఈ ప్రాంత యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని కానీ ఆర్థిక అణచివేతకు కానీ ఉపయోగపడేటటువంటి దృక్పథంతో ఈ డీలిమిటేషన్ అనేది తీసుకొస్తుంది. దీనివల్ల మన తెలంగాణకు కూడా నష్టం, ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం. అందుకని ఈ డీలిమిటేషన్, మన సీట్లను తగ్గించేటటువంటి వైఖరిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి కాంగ్రెస్ అంటున్నది. వాళ్ళు వెంటనే ఏర్పాటు చేసి డీలిమిటేషన్ లో మనకు జరగబోయేటటువంటి నష్టానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తున్నది. అట్లాగే రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలా, చర్చించాలా. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ సంవత్సరం పూర్తయిన తర్వాత ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం చేస్తారనే విషయాలు శాసనసభలో చర్చించమంటే వాళ్ళు ఒకరినొకరు దూషించుకోవడం, తిట్టుకోవడం, ప్రజలకు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుని ప్రజా ఎజెండాని తగ్గిస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు. ఇలాంటి వైఖరి సరైనది కాదు. శాసనసభలో ప్రజా సమస్యలు, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చలు జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. వరి పంటలు వచ్చిన తర్వాత
జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు.